కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. మీకు కన్యాదానం సినిమా గుర్తుందా? తన భార్య పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమిస్తుంది. తల్లిదండ్రులు బలవంతం మేరకు తనను వివాహం చేసుకుంది అని తెలుసుకున్న హీరో ఆమె సంతోషం కోసం ప్రేమించిన వాడిని వెతికి తీసుకువచ్చి దగ్గరుండి మరి తన భార్యకు తానే ఆమె ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపిస్తాడు. అయితే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. అదేంటో మీరే చూడండి. ఉత్తరప్రదేశ్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తన భార్య మరో వ్యక్తిని ప్రేమించి అతడితోనే ఉంటానని చెప్పడంతో భర్త వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. అంతేకాకుండా తమ ఇద్దరి పిల్లలను తానే పోషిస్తానని సదరు భర్త చెప్పుకోవచ్చాడు. దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. యూపీలోని సంత్ కబీర్ నగర్ గ్రామానికి చెందిన బబ్లు 2017లో గోరఖ్పూర్ జిల్లాకు చెందిన రాధికను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే బబ్లు మరో చోట పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రాధిక అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. వీరి గురించి గ్రామంలో తెలిసిపోయింది. రాధిక ప్రియుడి మధ్య సంబంధం గురించి ఆమె అత్తమామలకు తెలియడంతో వారు తమ కొడుకు బబ్లుకు ఈ విషయం చెప్పారు. భార్య గురించి భయంకరమైన నిజం తెలుసుకున్న బబ్లు ఆమెను వదిలివేయాలని అనుకోలేదు. ఆమెను మార్చుకోవాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవీ రాధికలో మార్పు తీసుకురాలేదు. ఇక చేసేదేం లేక భార్య వివాహేతర సంబంధం గురించి గ్రామ పెద్దలకు చెప్పాడు బబ్లు. వారు మందలించినా రాధికలో మార్పు రాలేదు. అయితే ఆమె మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో బబ్లు నా భార్య నాతో జీవించాలా లేక తన ప్రియుడితో జీవించాలా అని నిర్ణయించుకుంటుందా అని గ్రామస్తుల ముందు పంచాయతీ పెట్టాడు. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి జీవించాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు మొత్తం సమాజం నివ్వెరపోయింది. భార్య ప్రవర్తన కారణంగా చేసేదేమీ లేకపోవడంతో ముందుగా భర్త తన భార్యతో కలిసి నోటరీ పబ్లిక్ కోర్టుకు హాజరయ్యాడు. పరస్పర అంగీకారంతో విడాకులు కోరగా కోర్టు కూడా సరైనంది. వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ఆపై తన భార్యను ఆమె ప్రియుడితో ఒక ఆలయంలో రెండవ వివాహం చేశాడు. తానే దగ్గరుండి ఆమె ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి జరిపించాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక మొదటి భర్త తన భార్యతో కలిసిన సంతానాన్ని తనతోనే పోషిస్తానని చెప్పాడు. ఇక బబ్లు దగ్గరుండి తన భార్య చేయిని ఆమె ప్రేమించిన వాడి చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని సంతోషంగా ఉండమని ఆశీర్వదించాడు. ఈ సంఘటన ఆ గ్రామంలో సంచలనంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.